హలో అండి. ఐఎమ్ డాక్టర్ కీర్తి. ఫర్టిలిటీ ఎక్స్‌పర్ట్ 49 హాస్పిటల్ వైజాగ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం హిస్టరోస్కోపీ అనే పరీక్ష గురించి తెలుసుకుందాం. చాలామంది ఐవీఎఫ్ అడ్వైస్ చేసిన పేషెంట్లు మేము కంపల్సరీగా హిస్టరోస్కోపీ చేసుకోవాలని అడుగుతూ ఉంటారు. ఇది మెయిన్‌గా ఏంటంటే హిస్టరోస్కోపీని మనం 2 పర్పసెస్ కోసం చేస్తాం మెయిన్‌గా. ఒకటొచ్చి డయాగ్నోస్టిక్ హిస్టరోస్కోపీ, ఇంకొకటి థెరపాటిక్ పర్పసెస్ కోసం చేస్తాం. డయాగ్నోస్టిక్ అంటే మనకి గర్భసంచిలో మనకు స్కాన్‌లో చూసినప్పుడు ఏ ప్రాబ్లమ్స్ మనం తెలియకపోయినా ఒకసారి మనం ఈ హిస్టరోస్కోపీ పరీక్ష ద్వారా చూసినట్లయితే మనకి ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నాయా అలాంటివి ఒకసారి మనకి అంటే ఎండోమెట్రియల్ లైనింగ్ అనేది మెయిన్‌గా ఎలా ఉంది అని తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనకి గర్భాశయ ముఖద్వారం సర్విక్స్ అనేది ఎలా ఉంది. మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసే ముందు ఆ సర్విక్స్ నుంచి మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ద్వారా కెథెటర్ అనేది పాస్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఎలా ఉన్నాయి అంటే యాంగులేషన్ అనేది ఎలా ఉంది. ఇటువంటివి మెయిన్ డీటెయిల్స్ అనేవి మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఒక్కొక్కసారి ఏంటంటే యుటరస్ కి సర్విక్స్ కి మధ్య యాంగులేషన్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుందన్నమాట. అటువంటి టైంలో మనకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చాలా డిఫికల్ట్ అవుతుంది. మనకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది మనం డిఫికల్ట్ అయితే మనకి ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ అనేవి చాలా మటుకు తగ్గిపోతూ ఉంటాయి. మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసే ముందే ఒకసారి ఆ యాంగిల్ అనేది అంటే యుటరస్ సర్వైకల్ యాంగిల్ అనేది ఎలా ఉంది ఒకసారి చూసుకొని, అలాగే మనకి యుటరస్ లో కూడా ఒకసారి ఆ ఎండోమెట్రియల్ లైనింగ్ ని మనం క్లారిటీగా చూసుకున్నట్లయితే మనకు ఐవీఎఫ్ యొక్క సక్సెస్ రేట్స్ అనేవి ఇంకా పెరుగుతాయి అన్నమాట. ఇంకొకటి థెరపాటిక్ అంటే ఏంటంటే మనకి పాలిప్స్ గానీ లేదు ఫైబ్రాయిడ్స్ కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నప్పుడు, లేదు పాలిపాయిడల్ ఎండోమెట్రియం అనమాట. అంటే గర్భసంచిలో ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ లాంటివి, ఎండోమెట్రైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు కూడా మనము ఈ హిస్టరోస్కోపీ అనే పరీక్ష ద్వారా మనం వాటిని క్లియర్ చేసుకోగలిగితే మనకి ఐవీఎఫ్ యొక్క సక్సెస్ రేట్స్ అనేవి ఇంకా ఇంప్రూవ్ అవుతాయి. ఈ హిస్టరోస్కోపీ అనేది వెరీ సింపుల్ ఓపీడీ ప్రొసీజర్ అండి. మీరు మార్నింగ్ ఫాస్టింగ్‌లో వస్తే ఆఫ్టర్ ద ప్రొసీజర్ మనం ఒక 2 ఆర్ 3 అవర్స్ అబ్జర్వేషన్‌లో ఉండిన తర్వాత ఈవినింగ్‌కి యూజువల్‌గా పేషెంట్‌ని డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఇది ఇస్ ఎ వెరీ సింపుల్ ప్రొసీజర్. మనకు ఈ హిస్టరోస్కోపీ ద్వారా మనం ఐవీఎఫ్ యొక్క సక్సెస్ రేట్స్‌ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. థాంక్ యూ.